నేను యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసానండి. వన్ ఆఫ్ మీ స్టూడెంట్ కూడా దుబాయ్‌లో ఇక్కడ జాబ్ చేస్తుంటాడు. ఓకే. యాక్సిడెంటల్‌గా ఆయన కలిసినప్పుడు ఈయన మా ట్రైనర్ అని చెప్పేసి ఒక వీడియో షేర్ చేశాడండి. తను కూడా ఇక్కడ ఓకే. దుబాయ్‌లోనే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. హ్మ్. సో, ఆయన్ని అప్రోచ్ అయిన తర్వాత నాకు మీ వీడియోస్ చూసానండి. డెమో వీడియోస్ చూసాను. సో, ఓకే. చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది తెలుగులో. సో, అందు ఓకే. గురించి అని చెప్పేసి మీరు ప్రిఫర్ చేసుకున్నాను. హాయ్ అండి రవి గారు. హాయ్ రాబిన్ గారు, ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ. ఓకే. సో రవి గారు ఎక్కడి నుంచి మీరు? మాది యానం అండి. సో కరెంట్లీ ఏం చేస్తున్నారు? నేను ప్రెజెంట్ దుబాయ్‌లో వర్క్ చేస్తున్నానండి. ఏఈకామ్ అనే ఒక కంపెనీ ఉంది. దాంట్లో వర్క్ చేస్తున్నాను. మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు ఇప్పుడున్న ప్రెజెంట్ దాంట్లో అయితే గనుక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. ఓవరాల్‌గా అయితే గనుక 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. సో ఏ డొమైన్‌లో వర్క్ చేస్తున్నారు? డిజైన్ కోఆర్డినేటర్ కిందండి, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్. ఓకే. సో మరి కరెంట్లీ నా దగ్గర సైబర్ సెక్యూరిటీ కోర్స్‌లో ఎందుకు జాయిన్ అయ్యారు? యాక్చువల్‌గా నేను చదివిన దానికి, ఇప్పుడు నేను చేస్తున్న దానికి రిలేషన్ లేదండి. నేను డొమైన్ చేంజ్ అవ్వాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. Yeah. సో, మా ఫ్రెండ్స్ కూడా 14 ఇయర్స్ నుంచి ఇదే డొమైన్‌లో ఉన్నారు. సో, ఓకే. వాళ్ళు సజెస్ట్ చేశారు నాకు సైబర్ సెక్యూరిటీ బాగుంటుందని. ఓకే. సో, దాని గురించి అని చెప్పేసి ఇది చూజ్ చేసుకున్నాను. ఓకే. సో నన్ను ఎలా రీచ్ అయ్యారు మీరు? నేను యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసానండి. వన్ ఆఫ్ మీ స్టూడెంట్ కూడా దుబాయ్‌లో ఇక్కడ జాబ్ చేస్తుంటాడు. ఓకే. యాక్సిడెంటల్‌గా ఆయన కలిసినప్పుడు ఈయన మా ట్రైనర్ అని చెప్పేసి ఒక వీడియో షేర్ చేశాడండి. తను కూడా ఇక్కడ దుబాయ్‌లోనే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. హ్మ్. సో, ఆయన్ని అప్రోచ్ అయిన తర్వాత నాకు మీ వీడియోస్ చూసానండి. డెమో వీడియోస్ చూసాను. సో, ఓకే. చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది తెలుగులో. సో, అందు ఓకే. గురించి అని చెప్పేసి మీరు ప్రిఫర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్‌గా నాదొక రెస్పాన్స్ అండి, ఫీడ్‌బ్యాక్ లాగా అనుకోండి మీరు. షూర్. షూర్. యాక్చువల్‌గా నేను ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ పైనే టీచింగ్‌లో ఉన్నానండి ఇండియాలో. ఓకే. ఓకే. సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. దాంట్లో 3 ఇయర్స్ వర్క్ చేశాను. నెక్స్ట్ విఎస్ లక్ష్మీ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో కూడా వర్క్ చేశాను 4 ఇయర్స్ వరకు. నెక్స్ట్ అమలాపురం బీవీఎస్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో కూడా 4 ఇయర్స్ వర్క్ చేశాను. ఓకే. టీచింగ్‌లో ఉన్నా కూడా నేను ఎప్పుడు టీచింగ్‌లో మాకు కాంపిటీషన్ అనేది ఉండదండి. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కొంచెం కాంపిటీషన్‌లా అనిపిస్తుంది. మీ టీచింగ్ క్లాసెస్ అన్ని చూసి మీలాగా మిమ్మల్ని ఓవర్‌టేక్ చేసి టీచింగ్ చెప్పాలని చెప్పేసి అని అనుకున్నాను. దట్స్ నైస్ అండి. టీచింగ్ మెథడ్ అనేది చాలా బాగుంటుందండి. చాలా నీట్‌గా, కూల్‌గా, చాలా స్మూత్‌గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సైబర్ వరల్డ్. మన క్లాస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, షూర్. థ్యాంక్ యూ సో మచ్.